సాక్షి వచ్చేటప్పటికి ప్రజాపాలన అందిస్తాం అంటూ చంద్రబాబు గారి స్పీచ్ని హైలైట్ చేశారు. వీళ్ళు కూడా రాజధాని అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖ, ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు కేంద్రం సహకారంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందిద్దాం, రాష్ట్రం శిథిలమైంది, సంక్షోభంలో ఉంది, 93% సీట్లు 57% ఓట్లతో విజయం గతంలో ఎప్పుడూ లేదు, కక్షపూరిత రాజకీయాలు వద్దు, నిర్మాణాత్మకంగా ముందుకెళ్దాం, తప్పు చేసిన వారిని చట్టపరంగానే శిక్ష పడాలి, నేను పవన్ సామాన్యులో ఒకరిగానే ఉంటాం, చంద్రబాబు అద్భుత పాలన అందివ్వాలి, పవన్ కళ్యాణ్ ఉమ్మడి హామీలను బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలి, ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ప్రతిపాదించిన పవన్, బలపరిచిన పురంధేశ్వరి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చంద్రబాబును ఆహ్వానించిన గవర్నర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం మంగళవారం పవన్ అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. జనసేన తరపున గెలుపొందిన 21 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తెనాలి ఎమ్మెల్యే నాదెళ్ల మనోహర్ జనసేన పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదించగా మిగిలిన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మరోవైపు బీజేపీ శాసనసభాపక్ష నేత ఎంపిక బాధ్యత అధిష్టానానికే, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిని ఎంపిక చేసే బాధ్యతను ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ అధిష్టానానికి అప్పగించారు. బీజేపీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలు మంగళవారం విజయవాడలో ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేత ఎంపికపై చర్చించారు. చివరికి శాసనసభాపక్ష నేత ఎంపికపై నిర్ణయం తీసుకునే అధికారం బీజేపీ అధిష్టానానికి అప్పగిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఊరూరా విధ్వంసాలు, వేధింపులు కొనసాగుతున్న దౌర్జన్యకాండ, వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు